హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ఎస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మా అందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహాపత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి జ్యోతి మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యు. మేడం ముందుగా మన గురువు గారైన పితామహాపత్రి గారి నాకు జ్ఞానాన్ని నా తల్లిదండ్రులు నాకు తెలుసు, మరి జ్ఞానాన్ని నాకు తెలుసు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రొఫెసర్ మేడం ఈ రోజు జ్ఞానం తెలుసుకున్నాం. మరణాయంలోని 67వ అధ్యాయం తెలుసుకున్నాం. ఈరోజు 67వ అధ్యాయంలో పునర్జన్మను నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను అనే ఒక ఆమె గురించి ఇక్కడ చెప్తున్నారు. ఆమె పేరు పులితాషేత్ బొమ్మన్ అంట. ఆవిడ ఏం చెప్తున్నారంటే పునర్జన్మ గురించి, ఈ మధ్య కాలంలో నేను ధ్యాన సాధన చేయాలని నాకు కోరిక పెరిగింది. అప్పుడప్పుడు ధ్యానం చేసే ప్రయత్నం చేసేదాన్ని, కానీ నా ప్రయత్నాలు సఫలం కాలేదు. ఈసారి నాలో కోరిక ఎక్కువై మరొకసారి ధ్యాన ప్రక్రియను ప్రయత్నించాను. నేను ఆత్మ మళ్ళీ జన్మ తీసుకుంటుందని ఎప్పుడు గాఢంగా నమ్మేదని, అయితే ఆ విధానం పట్ల నాకు జ్ఞానం ఏమాత్రమూ లేదు. చనిపోయిన తర్వాత మనము స్వర్గానికో లేదా నరకానికో వెళ్తామని, అది ఈ జన్మలో మన కర్మల ఫలితంగా తరువాతి జన్మ నిర్ణయించబడుతుందని నా ఒక నమ్మకం అంతే. ఇప్పుడు నేను రోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేస్తున్నాను. జ్ఞాన కార్యక్రమాల జీవితం పట్ల నాకు ఇప్పుడు గ్రాహ్యతను మెరుగుపరిచాయి. జ్ఞాన కార్యక్రమాలు నా జీవితం పట్ల నా గ్రాహ్యతను మెరుగుపరిచాయి. ఆత్మ శరీరము వదిలిన తరువాత దాని ప్రయాణం గురించిన అంతర్దృష్టిలను నేను ఇప్పుడు పొందాను. జీవితంలోని ఆనంద విచారాలకు కారణాలను నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది గొప్ప మాస్టర్లు మరణానంతర జీవితం గురించిన జ్ఞానము అందించారు. మన ప్రియతములను మనం కోల్పోయినప్పుడు పొందే బాధ విషయంలో దాని నుంచి మనం పొందే అపరాధ భావాన్ని అధిగమించడంలో ఈ జ్ఞానం మనకెంతో తోడ్పడుతుందని ఆవిడ చెప్తున్నారు. ఇక 68వ అధ్యాయం ఆత్మ చిరంజీవి మరి శాశ్వతమని ఆవిడ చెప్తున్నారు. ఆమె పేరు నైనా జాహ్నవి. ఆవిడ భారతదేశమే. ఈమె కూడా ఏం చెప్తున్నారంటే, నేను ఆధ్యాత్మిక జ్ఞాన అన్వేషిని. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా నేను ఆత్మ పరిణతి కోసం ప్రయత్నిస్తున్నాను. ఈ మార్గంలో ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉండడం అన్నది నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఆనందంగా ఆశీర్వాదాన్ని భావించే వ్యక్తిని. అయితే దురదృష్టము కరోనా రూపంలో నాకు ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం జరిగింది. అది ఒప్పుకోకపోయి నేను నిరాశకు గురయ్యాను. నా లక్ష్యం కోసం అన్వేషణ ప్రారంభమైనప్పుడు జీవితం అనేది నిరంతరము నేర్చుకుని మరి తెలియని దానిని అన్వేషించే ప్రయాణం. అంటే జీవితంలో మనం నిరంతరం నేర్చుకొని మనకు తెలియనిది వెతకడం అనేది చెప్తున్నాను ప్రయాణం. ఉరుకులు పరుగుల జీవితంలో లాక్డౌన్ ఇబ్బందిగా అనిపించిన మనలో చాలా మందికి అది సాకర్నే కలిగించింది. జీవితం ఎంత అశాశ్వతమో మనకు చూపించడానికి ప్రకృతికి ఎంతో సమయం పట్టలేదు. మనకు కనిపించని అత్యల్ప వైరస్ తో కూడా అది విచ్ఛిన్నం అవ్వవచ్చు. జననం అనేది ఏ విధంగా మనం సంబరం చేసుకునే సంఘటనలో మరణం కూడా అంతే.
ఆత్మకు జననం అనేది పాఠాలు నేర్చుకునే లక్ష్యంతో చేసే భూలోక యాత్ర. మరణం అనేది ఇతరులోక యాత్ర లేదా దైవ మార్గంలో కొనసాగే ప్రయాణం. మన భౌతికతత్వం అనేది మనం వదిలిపెట్టే తాత్కాలిక పెంపు. ఆత్మ దుస్తులు మార్చుకోవడం, ఆత్మ నూతన వస్త్రాలు ధరించి ఈ భూలోకం అనే పాఠశాలలో మరొకటి నేర్చుకునే చక్రంలోకి వస్తుంది. నా 4 ఏళ్ల వయసులో నేను మా తండ్రిని కోల్పోయాను. అది నాలో ఎంతో బాధ, ఆందోళన కలిగించడంతో పాటు చావన్న మాట విన్న ప్రతిసారి నాలో ఎంతో బాధ ఏర్పడేది. మరణం అనేది మనము మరో తలానికి చేరే సుందరమైన యాత్ర అని నాకు ఇప్పుడు అర్థమైంది. భయం ఇప్పుడు మరణం అంటే నాకు భయము ఎంత మాత్రము లేదు. ఆత్మ చిరంజీవి మరి శాశ్వతము అన్న గాఢ ఆత్మజ్ఞానం నేను ఇప్పుడు పొందాను. దానికి మరణం లేదు. ప్రతి వారు తెలుసుకోవాల్సిన నిజం ఇది అని ఆవిడ చెప్తున్నారు. ఇంకా 68 లేదు మరణము గురించిన భిన్న కోణాలు. ఆవిడ పేరు కవితా దేశపాండే, భారతదేశమే ఆమెది. ప్రపంచపు ప్రస్తుత పరిస్థితి లేదు మరణం అన్నది, అంటే ఇప్పుడు ప్రపంచం ఉండే పరిస్థితిలో లేదు మరణం అన్నది ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. మనలో చాలా మంది కుటుంబ సభ్యులను కోల్పోయాం లేదా నిరంతరం మరణభయంతో మనం జీవిస్తున్నాం. ప్రతిరోజు ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం మరణం గురించి వివిధ రకాలుగా తెలుసుకోవడానికి తోడ్పడుతుంది. అది మరణం అనే విషయంపై సరైన అవగాహనను మనకిస్తుంది. మన బాధను, నష్టాన్ని సమూహంతో పంచుకోవడం వల్ల మనం కొంచెం తేలిక పడతాం. మన బాధలో మనం ఎవ్వరూ ఒంటరి వాళ్ళం కాదని మనం గుర్తిస్తాం. పరస్పరం ప్రేరణను ఇచ్చుకుంటూ మనం ముందుకు సాగుతామని ఆవిడ. 70వ ప్రతి క్షణం మరింత ఉన్నత జీవితం కోసం మరో అవకాశమే. ఆవిడ మాధవి, ఆవిడ జర్మనీ. ఈ మధ్య వరకు నేను ఎప్పుడూ ధ్యాన సాధన చేయలేదు, ఏమీ నేర్చుకోలేదు. ధ్యాన పరిచయం జరిగే అవకాశం కానీ ధ్యాన అనుభవం కానీ నాకు ఎన్నడూ లేదు. నాకు ధ్యానం చాలా కొత్తది. నా స్నేహితులు, బంధువులలో చాలా మంది వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్తున్నప్పటికీ వాటి పట్ల నాకు ఎన్నడూ ఆసక్తి కలగలేదు. నేను అత్యంత సామాన్యంగా ఉండే అమాయకురాలు. నేను అవ్యక్తమైన దేనిలో నమ్ముతాను, విశ్వాన్ని, ప్రకృతిని విశ్వసిస్తాను. భిన్న మానవులు భిన్న నామాలతో తీసే సర్వాంతర్యాన్ని నేను నమ్ముతాను. మా అమ్మ నాకు ఎంతో ప్రియమైనది. ఆమె ఈ మధ్య మరణించింది. నేను అప్పుడు చెప్పలేని బాధ గురయ్యాను. నేను ఎవరితోనూ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు అందరితో మాట్లాడడం మానేశాను. ఏ పని చేసినా నాకు ఆనందం ఉండేది కాదు, ఉత్సాహం లేదు. అమ్మ లేకుండా నేను ఎలా బతకాలా అనుకున్నాను. నా జీవితం అంతటిలో మా అమ్మగారు ఇంతటి స్వచ్ఛమైన మంచి అభిరుచులు గల, అంటే ఆ షరతులు లేని ప్రేమను అందించే సమర్థత కలిగిన వారిని నేను ఇంతవరకు చూడలేదు. అదంతా ఒక్క రోజులో నాకు మాయమైపోయింది. మా అమ్మ మరణించే ముందు 2 సార్లు నా కళ్ళలోకి వచ్చింది. ఆమె ఆత్మ అప్పటికే తన అంతిమ శాశ్వత కాంతి యాత్రకు సిద్ధమవుతుంది. అప్పుడు జరుగుతున్నది ఏమిటో నాకు అర్థం కాకపోయినా, నా అంతర్బోధన, సహజ అవబోధన నమ్మకపోయినా ఇప్పుడు నేను ఆ విషయం నాకు అర్థమవుతుంది, చెప్పగలను. నా అజ్ఞానం వల్ల నేను నా అనుభూతులను మా తల్లిదండ్రుల నుంచి గ్రహిస్తున్నా అంతర్ సందేశాలను నేను అర్థం చేసుకోలేకపోయాను. నా అజ్ఞానం వల్ల నాలో కలుగుతుంది మా తల్లి ఇచ్చే అంతర్ సందేశాలను నేను నా అజ్ఞానం వల్ల అర్థం చేసుకోలేకపోయానని చెప్పి ఆమెతో నేను ఆమెను చూడడానికి వస్తానని చెప్పాను. కానీ కరోనా భయం ఆమె నన్ను ఆపే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఆమె నన్ను మౌనంగా పిలుస్తున్నట్లు నాకు అనిపించింది. నేను నా అంతరాత్మ నిర్దేశకర్తని అనుసరించి జర్మనీ నుంచి భారతదేశానికి నవంబర్ 2020లో ప్రయాణించాను. అప్పుడు యూరోప్ లో కరోనా మొదటివేవ్ తీవ్రంగా ఉండి ప్రయాణం చాలా కష్టమైంది. మా అమ్మ కొన్ని క్షణాల్లో మరణిస్తుండగా నేను ఇంటికి చేరుకున్నాను. నా లోటు ఎలా కూర్చాలో నాకు తెలియలేదు. నా మనసులో ఉన్న ఒకే ఒక ఆలోచన, నేను కూడా మరణించాలని. నాకు మాత్రం ప్రేమ మరి నా ఆధ్యాత్మిక పరిచయం నన్ను చనిపోనీయకుండా చేసింది. ఆ భయం అంటే ఈమె వాళ్ళమ్మ చనిపోతామని ఈమె తట్టుకోలేక ఈమె చనిపోవాలనుకుంది. కానీ ఈమె కుమార్తె, ఈమె ఆధ్యాత్మిక పరిచయం ఈమెను ఉత్సాహానికుండా చేసింది అని చెప్తుంది. 2 రోజుల తర్వాత వాళ్ళ అమ్మ ఈమె కల్లోకి వచ్చి
తన కుటుంబాన్ని చేరుకున్నానని చెప్పిందట. వాళ్ళమ్మ చనిపోయిన వాళ్ళమ్మ ఒక 2 రోజుల తర్వాత కల్లోకి వచ్చి తన కుటుంబం అంటే మనకు ఈ భూమి కాదు మన కుటుంబము, పైన మన కుటుంబం. అప్పుడు ఆమె నా కుటుంబాన్ని నేను చేరుకున్నానని వాళ్ళ అమ్మ చెప్పిందట. పైన నా కుటుంబాన్ని చేరుకున్నానని చెప్పిందట. తాను అక్కడ తన కుటుంబంతో తాను ఎంతో ఆనందంగా ఉన్నానని, భూమిని నేను నా పనులన్నీ పూర్తి చేశానని, నువ్వు వచ్చే వరకు నువ్వు అంటే వాళ్ళ అమ్మ చెప్పిందంట. ఏమని అంటే, నేను పైలోకాల్లో చాలా ఆనందంగా ఉన్నాను, నువ్వు ఈ భూమి మీద నీ పనులన్నీ పూర్తి చేసి వచ్చేంత వరకు నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పిందంట. అప్పుడు నాకు నా ఆత్మకు ఆ సందేశం ఓదార్పు ఇచ్చింది అని చెప్తుంది. నేను ఇంకాస్త ముందుకు వెళ్ళి ఆమె రక్షించలేకపోయానే అన్న పశ్చాత్తాపం నా హృదయంలో ఒక మూల ఉంది. నేను ముందే వెళ్ళి ఉంటే ఆమె ఇంకా కొన్ని సంవత్సరాలు బతికేది ఉండేది అన్న బాధను నాలోంచి ఈ సందేశము నాలోంచి వెళ్ళిపోయింది అని చెప్పింది. నేను జర్మనీకి తిరిగి వచ్చిన తర్వాత ఒక స్నేహితురాలు ఒక ధ్యాన సమూహం నుంచి నా నిద్ర మెరుగైన ప్రశాంతతను పొందాను. ఆధ్యాత్మిక విషయాలు, లేదు మరణము పై పుస్తకాలు నా అంతర్ ప్రపంచాన్ని వెలిగించాయి. మా అమ్మ ఎప్పుడు నాతో ఉంది అని తెలుసుకోవడం నాకు ఎంతో హాయినిచ్చింది. నా బాధ దుఃఖాలు ఆమె ప్రయాణాన్ని కొనసాగించడం లేదు అని నాకు అర్థమైంది. ఈ జన్మలో మా మధ్య అంతటి గాఢ కొంతమంది జ్ఞాపకాలు ఉన్నాయి. ఇది ఆమెను విడుదల చేయవలసిన సమయం. నేను ఈ బంధం నుంచి విడుదల పొందాలి. అప్పుడు నేను ఆధ్యాత్మిక గ్రంథాలు, సామూహిక కార్యక్రమాలు, జ్ఞాన తరగతులు, వాస్తవ ప్రకృతి అవగాహన చేసుకోవడానికి ఇవి మా బాధ, దుఃఖము, కోపము, విచారాల వెనుక ఉన్న సత్యము అవగాహన చేసుకోవడం మొదలైంది. నా ఊహలను అధిగమించి సంభవిస్తున్న దానిని నేను తెలుసుకోగలిగాను. ఈ విశ్వంలో నా వర్తమాన స్థితి మనోహరమైన భూమి పట్ల అపరాధనా భావాన్ని పెంపొందించుకున్నాను. ప్రతి శ్వాసను నేను ఒక ఆశిస్సుగా, ప్రతి క్షణాన్ని మరింత ఉన్నతంగా జీవించే అవకాశంగా భావించసాగాను. ఈ విషయాన్ని మరింతగా అవగాహన నేను చేసుకునే కొద్దీ ఎన్నో భయాలు ఉంటాయి. అంటే ఈవిడ చెప్తుంది, ఈవిడ పేరేం పేరంటే అర్చన అన్స్టిన్ యుఎస్ఏ. ఈవిడ ఏం చెప్తుందంటే మరణం గురించి ఈ అభిప్రాయం ఏంటంటే, మనుషులుగా మనకెన్నో భయాలు ఉన్నాయి. మనుషులుగా మనకెన్నో భయాలు ఉన్నాయి. అలాగే భయం అనేది ఒక గొప్ప భ్రమ అని మనకు తెలుసు. జీవితంలో ప్రతి విషయం పట్ల భయపడకుండా మనం అర్థం చేసుకోవాలి. మరణం విషయానికి వస్తే తరతరాలుగా మనం భయంతో నియంత్రించబడ్డాము. ఎవరు మరణం గురించి మాట్లాడుకోరు, మరెవరు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. మరణం అనేది జీవిత వాస్తవం, అంతేకాదు అది జీవితం నుంచి విడదీయలేని వాస్తవం. ఒక ఆత్మ శరీరంలో ప్రవేశించడాన్ని జననం అంటే, ఆత్మ వెళ్ళిపోవడాన్ని మరణం అంటాం. మరణం అనేది ఒక మార్పు లేదా భౌతిక శరీరం నుంచి ఆత్మ విడిపడ్డం అని స్వామి శివానంద అన్నారు. మరణం జీవితానికి ముగింపు కాదు, అది జీవితం యొక్క మరొక అంశం. కేవలం భౌతిక చర్యలు ఆగిపోవటము. మరణము జీవితానికి వ్యతిరేకం కాదు, అది జీవితపు మరొక దశ మాత్రమే. అది నిద్ర నుంచి మేల్కొనడం లాంటిది. విశ్వానికి ఆది అంతము లేదు, అది చక్రీయం. ఉదయాలు సాయంత్రాలు ఉదయానికి దారి చేసినట్లే జనన మరణ చక్రం కూడా అంటే మరణాన్ని జననం అనుసరిస్తుంది, జననాన్ని మరణం అనుసరిస్తుంది. ఈ ప్రపంచమనే రంగస్థలంలో ప్రవేశించడానికి, నిర్గమించడానికి జనన మరణాలు భారాలు మాత్రమే. ఈ భూమి మీద మనకు ప్రవేశించడానికి ఈ జనన మరణాలు అనేవి భారాలు అని చెప్తున్నారు. మరణం అంటే రంగస్థలం నుంచి వెనుకకు వెళ్ళి దుస్తులు మార్చుకుని మరొక కొత్త ప్రాంతంగా ప్రవేశించడం అనేది తెలిస్తే మీరు ఆగిపోతారా లేదా సాగిపోతారని చెప్తున్నారు. అంటే మరణం అంటే మనం నాటకం నుంచి
బయటికి పోయి దుస్తులు మార్చుకొని మరొక కొత్త పాత్రలోకి ప్రవేశించడం అని మీకు తెలిస్తే మీరు దానికి ఆగిపోతారా సాగిపోతారా అని. మరణం అనేది గొప్ప కల్పన అని ఓషో నుంచి తెలుసుకున్నాను. మరణం అనేది జీవితం గొప్ప మర్మం, అది జీవితం పరాకాష్ట. మరణంలోనే మీరు వాస్తవంలోకి ప్రవేశిస్తారని ఓషో అంటాడు. మీరు మరణించినప్పుడు జీవితం అంతా కూర్చోబడుతుంది. మనం ఒక యాత్ర ఆరంభించినప్పుడు సాధించవలసిన లక్ష్యాలు ఉన్నట్లే జీవితం కూడా ఒక యాత్ర. దాని లక్ష్యం మరణం. ప్రయాణము లక్ష్యము వేరు కాదు. జననము మరణము పరస్పర ఆధారితాలు. యాత్ర కొనసాగుతుంది. ఆత్మకు ఆవలి తీరము శాశ్వత గృహం. అంటే ఆత్మకు పైలోకాలు శాశ్వత గృహం. భూమి ఇది మార్పు చెందే ప్రదేశం. అండర్ హెస్ రామ్సన్ జీవితం అనేది ఆయన ఏం చెప్తాడంటే, జీవితం అనేది చక్కని సంరక్షించబడిన శరీరంతో శ్మశానానికి చేరడానికి ఉద్దేశించబడిన యాత్రగా ఉండకూడదు అని చెప్తాడు ఆయన. అంటే జీవితం అనేది చక్కని సంరక్షించబడిన శరీరంతో ఈ శ్మశానానికి తీసుకుని చేరడానికి ఉద్దేశించబడిన యాత్ర ఉండకూడదు. బాగా ఉపయోగించబడి శరీరాన్ని పూర్తిగా అరిగిపోయి ఆహా ఎంత గొప్ప పరువో అనుకుంటూ మేఘాల పొగల్లోకి జారిపోవడం అన్నారు. మన ప్రియతముల మరణం సంభవించినప్పుడు భూమి మీద మన జీవితం పరిమితమైందని మనం జ్ఞాపకము ఉంచుకోవాలి. క్రమంగా మనలో ప్రతి ఒక్కరము వెళ్ళవలసిందే. మనకు తెలిసిన వారు ఎవరైనా మరణించినప్పుడు మనకు ఆశ్చర్యమే. మీరు పై అంతస్తులోని గదికి చేరడానికి మెట్లు ఎక్కడం లాంటిది. చీకటిగా ఉంది, మీరు ఇంకొక మెట్టు ఉంది అనుకున్నారు, కిందికి జారిపోతారు. మీరు మీ గ్రాఫికను సరి చేసుకునే లోపే అంధకారంలోకి కుదుకుపోతారు. మరణం కూడా అలానే సంభవిస్తుంది అని చెప్తున్నారు. 72వది అంతా మనలోనే ఉంది. రాసికా దేశపాండే నెదర్లాండ్ నుంచి ఆవిడ ఏం చెప్తున్నారంటే, ఆమె మనుషుల జననం మంచి చెడు కర్మల మరణానుభవాల గురించి తెలుసుకోవాలని నాకు ఎప్పుడూ అనిపించేది. మనుషులు జననము మంచి చెడు కర్మ మరి మరణానుభవాల గురించి తెలుసుకోవాలని నాకు ఎప్పుడు అనిపించింది. నా ప్రశ్నలు చాలా వరకు మరణానికి సంబంధించింది. మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, మనం ఎక్కడికి వెళ్తాము, మళ్ళా పుట్టడం, పునర్జన్మ అంటే మళ్ళా పుట్టడం సంభవమేనా వంటిది. 2018 చివరిలో నేను నైరసానికి గురైనప్పుడు నా ఆధ్యాత్మిక ప్రయాణం ఆరంభమైంది. నకారాత్మక ధోరణి సకారాత్మక ధోరణి నింపడానికి, అంటే పాజిటివ్ గా ధోరణి నింపడానికి వాళ్ళమ్మ బీకే శివాని రాజ్ దీదీల వీడియోలు పంపించేది. వాటితో పాటు నేను ఇంకా అనేక పుస్తకాలు చదువుతూ ఓషో మరి ఇతర గురువుల వీడియోలు చూస్తూ క్రమంగా నా ఆధ్యాత్మిక పునాది ఏర్పడుతుంది అనుకున్నాను. 2021 మార్చిలో పిఎస్ఎస్ఎం వారి ఆత్మకి యాత్ర వీడియో చూసి పత్రిజీ గురించి పిఎస్ఎస్ఎం గురించి తెలుసుకున్నాను. నేను ధ్యానం చేయడం ప్రారంభించిన కొన్ని కాలంలోనే నా శ్వాస యొక్క గతి పట్ల నేను వెలుగు పొందాను. అంతర్ప్రశాంతత అనుభూతి చెందాను. నా శరీరం మరియు మనసులలో ఉన్న చెత్తను వదిలించుకొని నూతన సమాచారానికి చోటు ఏర్పరచుకున్నాను. సోల్ లెసన్స్ అండ్ సోల్ పర్పస్, సోల్ ప్లానింగ్, ఆటోబయోగ్రఫీ ఆ పుస్తకాలన్నీ చదివాను. నేను శాశ్వత ఆత్మను, కాలము పదార్థాలకు పరిమితము కాని అనంత చైతన్యాన్ని ధ్యాన సాధన చేస్తూ అనేక మంది మాస్టర్ల జ్ఞానాన్ని అనుభవాలను నేను నేర్కొని నేను సత్యంతో ఐక్యం అవ్వగలిగాను. మనమే అంత, ప్రతిదీ మనలోనే ఉంది అన్న సత్యాన్ని తేలికగా నేను అంగీకరించాను. ఆ నమ్మకము నా విశ్వాసాన్ని ఒప్పుకోలుగా ఇనువడింపజేసింది. మరణము మన శరీరానికి మాత్రమే సంభవిస్తుంది అన్న భావంతో ఇప్పుడు నేను ఏకీభవిస్తున్నాను. ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించుకునే ఎంపికతో మాత్రమే మనం ఇక్కడ ఉన్నాము. అంటే ఈ భూమి మీద ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించుకునే దానికి మాత్రమే మనం ఇక్కడ ఉన్నాం. మనం మరణాన్ని అవగాహన చేసుకుని యోచించడం మన భౌతిక శరీరాన్ని, అంటే మన మరణాన్ని అవగాహన చేసుకుని ఆలోచించడం మన భౌతిక శరీరానికి బలోపేతం చేస్తుంది.
భూగ్రహాలపై మన గృహాలు తాత్కాలికము. ఈ భూగ్రహాలపై మన గృహాలన్నీ తాత్కాలికము. చర్యల అనంత చక్రంలో జనన మరణాలు సంభవిస్తూ ఉంటాయి. మనం మన వాస్తవ ఆత్మ స్థానికేతరం శుద్ధ చైతన్యం అని తెలుసుకున్నప్పుడు మనం ఉనికి అంతా వ్యాపించే చైతన్యం అని మనము గుర్తిస్తాము. మనం మరణించి ఆవిడి వైపుకు చేరినప్పుడు మనం పొరపాట్లు అంటే మనం మరణించి ఆవిడి వైపుకు వెళ్ళినప్పుడు మన పొరపాట్లకు తీర్పులు చెప్పబడవు. మనం నాటకంలోని పాత్రదారులం మాత్రమే. మన పాత్ర ముగిసినప్పుడు ప్రతి వారు మన పాత్ర పోషణను అక్కడ అభినందిస్తారు. మనం మన జ్ఞాపకాలను తిరిగి సందర్శిస్తాం. అక్కడ అంటే ఇక్కడ మన పాత్ర ముగిసినప్పుడు అక్కడికి పోయి మనం చూసుకుంటే ప్రతి వారు మనం ఎక్కడ ఎంత బాగా పోషించడం మన పాత్రను భూలోకంలో అని ప్రతి వారు మనల్ని అభినందిస్తారు. మనము మన 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 జ్ఞాపకాలను తిరిగి మనము చూసుకుంటాం పైలకు. మన ఆత్మ నిర్దేశకులతో మన జీవితాన్ని పునః సమీక్షిస్తాం. అంటే మన ఆత్మ నిర్దేశకులతో మన జీవితాన్ని మనం చూసుకుంటాం. మన చర్యలు సరియైనమో కాదో వారిని అడిగి, అంటే మనం భూమి మీద అంటే జీవించిన విధానం కరెక్టో కాదో వారిని అడిగి అక్కడ తెలుసుకుంటాం. ఏది తప్పు కాదు, మనం పొందిన అనుభవము అని అప్పుడు మనకు వివేకంతో మనం ఏం చేస్తాం అని మాత్రమే పరిగణించబడతాయి. మనం ఏం చేసాం అని మాత్రమే పరిగణించబడతాయి. మనం పొందిన అనుభవము అంటే ఇక్కడ ఏది తప్పు కాదు, మనం పొందిన అనుభవం అనే వివేకంతో మనం ఏమి చేసాం అని మాత్రమే పరిగణించబడతాయి. నేను 4 సామ్రాజ్యాల గురించి తెలుసుకున్నాను. ప్రతి దానిలోనూ జీవం ఉందని ఇప్పుడు నేను అవగాహన చేసుకున్నాను. జీవిత సర్వస్వాన్ని మనం గౌరవించి దానికి కృతజ్ఞత తెలపాలి. నేను అనేక విషయాలు సూక్ష్మ శరీరయానము, 3 శరీరాలు అంటే భౌతిక, సూక్ష్మ, మనో, పునర్జన్మ, ఆత్మహత్య, ఆత్మ సమూహాలు, మరి సప్తతలాలు వంటివి ఇంకా నేను నేర్చుకుంటూ ఉన్నాను. ఇవన్నీ నేర్చుకోవడం ద్వారా నేను ప్రజ్ఞా ప్రకాశపు ఆధ్యాత్మిక పదంలో ఎదుగుతూ ఉన్నాను. ప్రజ్ఞా ప్రకాశం అనేది ఎవరికి ఇవ్వబడేది కాదు, అది మనల్లో ప్రజ్ఞ పొందే విధానం అని చెప్తున్నారు. 73వ అధ్యాయం ఆలోచనలో మార్పు ద్వారా మనకు ఆనందమయ జీవితం ఉంటుంది అని చెప్తారు. అంటే ఈ కోవిడ్ ఉపద్రవంలో ఈవిడ లక్ష్మి ఈమె నాశనం చెప్తున్నాడు. ఏం చెప్తుందంటే ఈ కోవిడ్ ఉపద్రవంలో అనేక మంది చనిపోతున్నారు. ఇది చూడటము వినడం నాకు ఎంతో బాధాకరంగా ఉంది. నేను లేదు మరణము అనే విషయం ప్రాధాన్యతను అంతర్శక్తి పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్థం చేసుకున్నాను. మరణము ఒక ఉత్సవం అని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. నేను ప్రశాంతంగా మరింత విశ్రాంతిగా ఉన్నాను. ఈ ప్రపంచంలోకి రావడం, వెళ్ళడం ఆత్మ యొక్క ప్రణాళిక అని. కోవిడ్ ప్రభావం నా కుటుంబం పైన కూడా ఉంది. నా ధ్యాన సాధన, ఆధ్యాత్మిక జ్ఞానాల వల్ల నేను ఆవేశాలకు లోనవ్వకుండా ఆ పరిస్థితిని అధిగమించగలను. అంటే కోవిడ్ వచ్చినప్పుడు అప్పుడు ధ్యాన సాధన, ఆధ్యాత్మిక జ్ఞానాల వల్ల నేను టెన్షన్ కు లోనవ్వకుండా ఆ పరిస్థితిని భరించగలిగాను అని చెప్తున్నాను. నా జీవితం అంతా అనేక ఆధ్యాత్మిక అనుభవాలు ఉన్నాయి. అయితే అవి సంభవించినప్పుడు నాకు కావలసిన ఎరుక లేక వాటిని నేను గుర్తించలేకపోయాను. పుస్తకాలు చదవడం అంటే ఇప్పుడు ఏం చెప్తుందంటే నా జీవితంలో నాకు ఆధ్యాత్మిక అనుభవాలు ఉన్నాయి, కానీ ఆ సంఘటన జరిగినప్పుడు నేను నాకు ఎరుకలేని స్థితిలో నేను అక్కడ ఆ జ్ఞానాన్ని నేను గుర్తించలేకపోయాను అని చెప్తుంది. మనము చదివేయడానికి, వినేయడానికి బాగానే ఉంటాయి. ఆ సంఘటనలు మన జీవితంలో జరిగినప్పుడు
ఆ ఎరుక లేనప్పుడు కష్టం అవుతుంది. అదే నాకు ఎరుక లేక వాటిని గుర్తించలేకపోయాను. పుస్తకాలు చదవడము, ఇతరుల అనుభవం వినడం ద్వారా నేను ఎరుక పొంది విషయాలను ఇప్పుడు గ్రహించగలుగుతున్నాను. క్యాన్సర్ వల్ల వీళ్ళ పెద్దమ్మ మరణించారట. విదేశాలలో ఉండడం వల్ల నేను ఆమె చివరి రోజుల్లో చూడలేకపోయాను. ఆమెకు వీడ్కోలు చెప్పలేకపోవడం నాకు ఎంతో బాధ కలిగించిందట. అప్పుడు ఒక రోజు ఆవిడ